గొప్ప కథ. ఇలాంటి కథల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పూర్తిగా వినండి. ఒక పిల్లాడు పని కోసం ఎక్కడెక్కడో తిరిగాడు, అయినా ఒక్క పని కూడా దొరకలేదు. ఆకలి మనిషిని చంపేస్తుంది అంటారు కదా. పిల్లాడికి సిగ్గు విడిచి అడుక్కోవడానికి మనసు ఒప్పుకోలేదు. ఆకలితో అలాగే ఒక చోట పడుకుండిపోయాడు. అది నాటకాలు జరిగే చిన్న థియేటర్. అప్పుడే అక్కడకు ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి ఇతడితో, నేను లోపలకు వెళ్లి వస్తాను, అంతవరకు గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చాక కొంత డబ్బులు ఇస్తాను అన్నాడు. సరే అని తల ఊపాడు పిల్లవాడు. నాటకం ముగిసాక బయటకు వచ్చిన వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. అతడి గుర్రం మెరుస్తూ కనిపించింది. అది తన గుర్రమేనా అని అనుకునేంతగా అంత బాగా శుభ్రం చేసి ఉంచాడు ఈ పిల్లాడు. ఇతడి పనితనానికి మెచ్చిన ఆ వ్యక్తి అనుకున్న దానికంటే 5 డబ్బులు ఇచ్చాడు. మెల్లమెల్లగా నాటకానికి వచ్చిన వాళ్లంతా ఇతడి దగ్గర గుర్రాలను కాపలాకు వదిలి వెళ్లడం, ఇతడు వాటిని శుభ్రంగా కడిగి ఇవ్వడంతో ఇతడికి ఇదే వ్యాపారమై ఒక్కో మెట్టు ఎదిగాడు. కొన్ని రోజులకు మరికొంతమందిని పనిలో నియమించి పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు. ఒకరోజు నాటకం చూడాలనే ఆశతో లోపలకు వెళ్లాడు. అప్పటి నుండి అతడే నాటకాలు రాయడం మొదలు పెట్టాడు. అందులోనూ విజయం సాధించి ప్రపంచమే అతడి వైపు తిరిగి చూసేలా రచనలను చేశాడు. ఆ పిల్లవాడే షేక్స్పియర్. ఇచ్చిన పనిలో నిజాయితీ, దానికి తోడుగా కాస్త పట్టుదల ఉంటే చాలు. ఎలా బతకాలి, ఈ కష్టం నుండి ఎలా గట్టెక్కాలి అని బాధపడుతూ కాకుండా వచ్చిన అవకాశాలను ఆయుధాలుగా మార్చి జీవితంలో గెలుపును సాధించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ సలహాలను ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.